హలో. మహాగణపతి నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. మాట ఎలా మాట్లాడితే బాగుంటుంది. నవ్వుతూ చక్కగా సరదాగా మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందండి కదా? అవునండి. ఎవరైనా నవ్వుతూ మనల్ని పలకరిస్తే అమ్మో అన్నీ మర్చిపోతామండి. ఆనందంగా ఉంటుంది ఆ రోజు. అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎదురెళ్ళి నవ్వుతూ రండి 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 అని ఆహ్వానించి కూర్చోపెట్టి వాళ్ళతో ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి మాట్లాడితే మన ఎంత మర్యాద ఎలా చేసినా వాళ్ళు ఈ మాటనే గుర్తుపెట్టుకుంటారు. అబ్బా, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత చక్కగా మాట్లాడారు అని కదా, నవ్వుతూ. ఇంకొకటి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, వయసైన వాళ్ళు. మనము దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రొద్దుటపూట, సాయంత్రము, రాత్రి ఎప్పుడు ఆఫీస్ అని పనులని బిజీ పెట్టుకోకుండా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అయినా వాళ్ళతో దగ్గరికి వెళ్ళి భుజం మీద చేతులేసి చక్కగా ఏం తిన్నావు, జీర్ణం అవుతుందా ఏంటి, వాళ్ళ హెల్త్ విషయం, వాళ్ళ మనసులో ఉన్న మాట అన్నీ వినాలండి. అమ్మ ఇలా చెప్పు, ఎలా చెప్తే చేస్తాను అని మనం చేసినా చేయకపోయినా వాళ్ళని ఒక అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ ఇష్టానుసారం జరుగుతున్నట్టు నడిచి ఒక మంచి మాట హక్కున చేర్చుకొని ఏం భయపడకు అని భరోసా ఇస్తే ఆ మాట వాళ్ళకి ఎంత బలాన్ని ఇస్తుందో. వాళ్ళు తీసుకునే మందులు ఏవైనా సరే వాటన్నిటికీ మానసిక ధైర్యంతో ఉంటారండి. ఆదరణ ముఖ్యం, మాట ముఖ్యం. అలాగే చిన్నపిల్లలు కూడా పరిగెట్టుకుంటూ స్కూల్ దగ్గర నుంచి వస్తారు, ఏవో చెప్పడానికి వస్తారు, మనం కనుక్కున కసురుకుంటాం. అలా కాకుండా దగ్గర తీసుకుని నవ్వుతూ చక్కగా మాట్లాడి ఆ విషయం కనుక్కుంటే ఆ పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. అలాగే భర్త కానీ భార్య కానీ ఆఫీస్ నుంచి వచ్చాక ఏవో కంప్లైంట్ చెప్పుకుంటూ లేదా ఏదో అది జరిగింది కరెక్టే, ఏది చెప్పినా మాట్లాడుతూ మనసులో ఉన్నది వ్యక్తపరిస్తే వాళ్ళని ఎంతో ఆదరగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు సెలవు రోజుల్లో ఫ్యామిలీ అంతా కూర్చుని, కుటుంబం అంతా కూర్చుని సరదాగా ఆ వారంలో జరిగింది ఏవేవి చూశారు, ఏవేవి మాటల ద్వారా వ్యక్తపరచండి. అప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయానికి విలువనివ్వండి. ప్రతి మాటకి విలువనివ్వండి. అమూల్యమైనదండి మాట జారితే తిరుగు తీసుకోలేము అంటాం కదా. మాట పలుకు వంటిది. మాటలతోనే మనము సాధించవచ్చండి. తీయగా మాట్లాడి ఒక వ్యాపార స్థలానికి వెళ్ళాం, చక్కగా మాట్లాడి మనం రేట్స్ని కూడా తగ్గించి తీసుకోవచ్చు మాటల ద్వారా. ఏదో బిజినెస్ అంటే బిజినెస్ లాగా అట్లా కాకుండా. ఇంకొకటి, మాటలతో బాణంలాగా గుచ్చుకుంటుందండి. మాటలతో పొమ్మనలేక నొసటితో పొమ్మన్నారు అంటారు. అలా కొన్ని మొహం ఇసుక్కా పెట్టుకుని అది చురుక్కుమని మనసుకి బాధపడేట్లు మర్చిపోలేరండి. అది ఒక్కసారి మాట గాయం తగిలితే దెబ్బలైనా మర్చిపోతారు, కానీ మాట మర్చిపోరండి. జీవితకాలం ఉంటుంది. కానీ ఎవరో అన్నారని ఆ మాట పట్టుకుని జీవితాన్ని అలాగే వెళ్ళబుచ్చకూడదు. అప్పటికప్పుడు మర్చిపోవాలి. ఏదో అన్నారు, వాళ్ళు ఏ సందర్భంలో అన్నారు, ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ ఉండాలండి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ప్రతిసారి మీ ముందుకు వచ్చి మాట్లాడతాను, మాటలతో మిమ్మల్ని ఇంకా దగ్గరికి అవ్వాలని, మనమంతా ఒక్కటిగా ఉండాలి. చాలా ఇదండి. ఒక్కొక్కరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్నవాళ్ళకి, అలా చేయకూడదమ్మా ఇలా అని. ఓకే, మీకు చేయడం ఇష్టం లేకపోతే అలాగే చేస్తాను, సరేనండి అంటే తప్పే ఉంటుంది. ఇంట్లో అత్తగారు మామగారు ఉంటారు, చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. నిజంగానే మీకు ఆ ఒత్తిడిలో విసుగున్న ఒక్క క్షణం అండి చేస్తాను అలాగే అంటే కొంతమంది అంటారండి, ఈ మధ్య నేను విన్నాను, 60 ఏళ్ళ తర్వాత నోరు మూసుకుని ఉండండి, మీకు అనవసరం, మీకు వద్దు, నోరు మూసుకుని ఉండండి, నోరెత్తండి, నోరెత్తితే తప్పు అంట. తప్పండి అది. నోరెత్తము, మాట్లాడము, పెద్దవాళ్ళు మాట్లాడరు, కానీ మనస్సు ఉంటుందండి వాళ్ళకు కూడా.
పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనసు ఉంటుంది. ఆ మనసులో వాళ్ళు నోటి ద్వారా మనం మాట్లాడేస్తే బయటికి వెళ్ళిపోతుంది, మనసు ప్రశాంతత అవుతుంది. కానీ మాట్లాడొద్దు అంటారు, మాట్లాడకుండా అలాగే కూర్చుంటే ఆలోచన బుర్ర వేడెక్కుతుందండి, మనసు పాడవుతుంది. ఇలా కృంగి కుసించిన పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ఎవరైనా పలకరించారా, పలకరించడానికి మనుషులు లేరే అంటారు. ఇంత జనాభా, ఇంతమంది ఉన్నాం, ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నాం. పోనీ దూరాభారం ఏ అమెరికాలోనూ లండన్లో ఉంటే ఫోన్ల ద్వారా అమ్మ నేనున్నాను, వస్తున్నాను, నేను చేస్తాను, ఇదిగో ఈ సంవత్సరం వచ్చినా రాకపోయినా లేట్ అయినా అదిగో వచ్చేస్తున్నాను అని వాళ్ళకి ఆదరంగా అభిమానంతో పెద్దవాళ్ళతో మాట్లాడడం, చిన్నపిల్లలతో కూడా వాళ్ళకి ఏం తెలుసులే అని విసిగిపోకుండా వాళ్ళతో కూర్చొని సరదాగా చక్కగా మాట్లాడటం, భార్య అభిప్రాయాలు తనతో కూడా ఆఫీస్ విషయాలు, అన్ని విషయాలు, కుటుంబ విషయాలు అన్ని షేరింగ్ అండి. భర్తతో కూడా అట్లాగే షేరింగ్ అండి. షేరింగ్, కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. చక్కగా మాటలతో ఇబ్బంది పెట్టకుండా, మాటలతో దూరం చేసుకోవద్దండి. ఒక మాట నోటి తూలడం అంటారు చూడండి, అలా నోటి తూలతో మనం సంసారాల్ని పాడు చేసుకోవద్దు. భార్యాభర్తల అనుబంధం కానీ, కుటుంబం అనుబంధం కానీ, మన బంధుమిత్రుల అనుబంధం కానీ, ప్రతిదీ మన మాట శక్తితో, అదొక శక్తి అండి. నోరు లేని జీవి ఏం మాట్లాడలేదు కదా. మన భగవంతుడు ఇచ్చింది ఏ జీవరాశులు మాట్లాడదు. ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, మాట్లాడదు. భగవంతుడు మనకి ఆ వరాన్ని ఇచ్చాడు. మనకిచ్చిన వరాన్ని మన శక్తితో ఉపయోగించుకోవాలండి. ఉపయోగించుకుని చక్కగా నోరార కడుపార తీయగా తేనె లూటేటట్టు అంటారు, తేనెలాగా మాట్లాడుతుంది ఆవిడ. ఎంత చక్కగా మాట్లాడుతుంది ఆవిడ, ఎంత సరదాగా. ఆవిడ దగ్గర 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు కూర్చుందామా అనిపిస్తూ ఉంటుంది. అలా మాటలతో ఆకట్టుకోండి, మాటలతో దేన్నైనా సాధించండి. మీలో ఉన్న ఆ మాట శక్తి ద్వారా సరస్వతీదేవి నాలికలో ఉండేది ఆ సరస్వతి, ఆ శారదాంబ, ఆవిడిచ్చిన ఈ కంఠస్వరము, ఈ నాలుగుతో చక్కగా మీలో ఉన్న భావాలు, కష్టసుఖాలు, మంచి చెడులు, అనుభవాలు ప్రతిదీ పంచుకోండి. నలుగురితో కలిసిమెలిసి ఉండండి. ఆ వీడియోలు చూసుకుంటూ ఇలా తలవంచుకుంటూ ఆ మెసేజ్ వద్దండి. చక్కగా పక్కన కూర్చుంటారు, సెల్ ఫోన్లు చూసుకుంటారు. పొద్దు చక్కగా పక్కన మీ అభిప్రాయాలు చెప్పండి. ఏంటమ్మా, ఏం సంగతి, ఏంట్రా బాబు, ఏంటి. తల్లులు కూడా అలాగే పిల్లల్ని, పెద్దవాళ్ళు 90-80 ఏళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళకి 60 ఏళ్ళ కొడుకులు, కోడళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా రామ్మ నేను చిన్నప్పుడు ఇలా చేశాను, ఏమీ కాదు, నాకు కూడా ఇలాగే జరిగింది, నేను కూడా ఇలాగే కష్టపడ్డాను ఆర్థికంగా, నేను కూడా ఇలాగే ఉన్నాను, నీకేం కాదు, నేనున్నాను కదా. అదే పెద్దవారు కూడా నండి పిల్లల్ని అలాగే దగ్గర తెచ్చుకోవాలి. దగ్గర తెచ్చుకుని ఆప్యాయంగా ఆదరణతో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని చిన్నపిల్లలతో షేర్ చేసుకుంటారు. ఈగోలకి, అహంకారాలకి, కోపాలకి మాట్లాడకుండా ఉండడం. 4 రోజులు కోపం వస్తే 4 రోజులు మాట్లాడడం, అది తప్పండి. అప్పటికప్పుడు ఉంటుంది. సంసారం అన్న తర్వాత అనేకం ఉంటుంది. ఎవరింట్లో లేదు, ఎక్కడ లేదు. ప్రపంచమంతా అంతే కదా, అందరం ఒకటి, కొంచెం ఎక్కువ తక్కువ. అలా కాకుండా అందరినీ దగ్గర తీసుకుని అందరూ కూర్చుని ప్రతి ఒక్కరింట్లో మాటలు వచ్చిన పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా 40, 30, 50 అంటూ వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరింట్లో ఒకళ్ళు బయట చక్కగా సమయం దొరికినప్పుడు చక్కగా మనసులో భావాలు, సరదాలు, జోక్స్ వేసుకోండి, నవ్వుకోండి, పాట పాడండి. ఈ నోటిని ఉపయోగించుకోండి. అప్పుడు ఆరోగ్యంగా ఉండకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. చాలా సంతోషంగా ఉంటాను. మనలో భావాలు వ్యక్తపరచుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? నా మాట మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కామెంట్ ద్వారా తెలపండి. ఓకే, ఉంటాను.